మాత్రమే మరి ఆయుష్ ఆరోగ్యము ఇచ్చేవాడు. మన జ్ఞానము, మన తెలివి, మన ఆస్తిపాస్తుల ద్వారా మనము ఆయుష్ కాలాన్ని కొనలేము. నిన్నటి మహాజ్ఞాని రేపటి ఆజ్ఞాని అన్నారు. నిన్నటి మహాజ్ఞాని రేపటి ఆజ్ఞాని. ఎంత ఉన్నా రేపు అనేది తన జ్ఞానము చేత సంపాదించుకోలేడు, రేపు అనే సమయాన్ని. కాబట్టి దేవుడు మనం ప్రేమించి ఆయుష్ కాలము ఆరోగ్యం ఇచ్చి ఈ 2025వ సంవత్సరము మరి 3వ ఆదివార దినాన ప్రభుని ఆరాధించి మహిమపరిచాం. మరి నిజంగా నిన్న మరి మొన్న 2 రోజులు గురువారం రాత్రి దేవుడి దాసులు మరి జోగదాసన్న గారు నార్త్ ఇండియా నుంచి దాదాపుగా ఒక 22 సేవకులు, తర్వాత తెలంగాణలో 87 మంది అందరిని పోగు చేసి ఆశీర్వాద్ గ్లోబల్లో మరి బహిరంగ సభలు పెట్టాడు. దాదాపు 500 మంది వచ్చారు. మరి దాదాపుగా ఒక రోజుకు వచ్చేసి 8 మెసేజ్లు ఉంటాయి. ఒక రోజు వచ్చేసి 8 మెసేజ్లు అంటే 8 గంటలు కూర్చోవలసిందే. పొద్దున 9 గంటలకు లోపలికి వెళ్ళిపోతే ఇంకా విరామం ఉండదు. 12 గంటలకు టీ విరామం పావు గంట, భోజనానికి గంట, సాయంత్రము 20 నిమిషాలు అంతే. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఏకదాటిగా మరి గొప్ప గొప్ప సేవకులు, శివబాబన్న గారు, పాల్గాంధీ గారు, మాథ్యూ గారు, అందులో క్వశ్చన్స్ ఆన్సర్లు మరి చాలా అద్భుతంగా జరిగాయి. అంటే బ్రదరన్ అసెంబ్లీ యొక్క సిద్ధాంతాలు, క్రమాలు మరి ఈరోజు కనుమరుగైపోతున్నాయి. వాటిని ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు ఎంతో చక్కగా వాక్యానుసారంగానే బైబిల్లో మరి ఏదైతే ఉందో దాన్నే పాటిస్తున్నాం. మన సిద్ధాంతాలు అంటే సపరేట్గా ఏం లేవు అని చాలా విలువైనటువంటి మాటలు వింటూ వచ్చాం. పిల్లరా, మరి ఈ విధంగా నార్త్ ఇండియా పరిచర్య చాలా భయంకరంగా ఉంది. అక్కడ మరి వచ్చిన వారు సాక్ష్యం ఇస్తూ ఉంటే వారి పరిచర్య గురించి చాలామంది కన్నీరు పెట్టుకొని ఏడ్చిన సమయం ఇది. వారి కష్టాలు, వారి బాధలు. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రాముఖ్యంగా 125 కోట్ల మంది ప్రజలంట. అక్కడ ఉత్తరప్రదేశ్లో 125 మంది కోట్లు అంటాడు అతని. ఉత్తరప్రదేశ్ ఒక్కటి మారితే చాలు దేశం బాగుపడుతుంది ఏంటంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగుపడితే దేశమే బాగుపడుతుంది ఏంటంటే. చాలా భయంకరంగా మరి కష్టకాలంలో క్రైస్తవ్యము మనం బ్రతుకుతూ ఉన్నాం. భక్తి కలిగి, భయం కలిగి ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో దేవుని కోసము మనము బ్రతికి మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఈ దినము కొన్ని విలువైన సంగతులు దైవ గ్రంథంలో నుంచి మనము చదువుకుందాం. బైబిల్లో నుంచి 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 12 వచనాలు ఉన్నాయి. అది ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనము మీరు చదవండి. ఆ విధంగా 12 వచనాలు మనం చదువుకుందాం. 294 పేజీ నెంబరు. 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. వచనం వెంబడి వచనం 12 వచనాలు చదువుకుందాం. ఆ తర్వాత ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ కాలమున యారోబాము కుమారుడైన అబియా కాయల పడగా సమాచారం తెలియజెప్పారు. కొంచెం గట్టిగా చదవండి, స్పష్టంగా చదవండి. ఇప్పుడు చెప్పబోయే వాక్యం అంతా కూడా ఇందులో దొరుకుతుంది మనకి. అందరూ పలుకుతుంటే వారితో పాటు మీరు పలకవద్దండి, స్పష్టంగా పలకండి. కాబట్టి నీవు 10 రొట్టెలను, అప్పములను, ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యారోబాము కుమారుడు కాయలగా ఉన్నాడు గనుక అతని గురించి నీ చేత
విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరి ఒక్కతైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడి చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవత పోత విగ్రహం పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తిను, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. బిడ్డ చనిపోవును. చదవబడిన లేఖన భాగము దేవుడు దీవించి ఆస్వాదించుగాక. చిన్న మాట ప్రార్థన. దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ మాటలు చదువుకొని ఉన్నాము. ఈ మాటలు వివరించడానికి మా తెలివి, మా జ్ఞానము ప్రభువా చెత్త కుప్ప వంటిది, పనికిరానిది. తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయం అడుగుతున్నాం. నీ యొక్క ఆత్మ సహాయం చేత వివరించుటకు ప్రభువా మాకు జ్ఞానం దయచేయండి. అర్థం చేసుకోవడానికి మాకు తెలివి దయచేసి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యరొబాము యొక్క జీవిత చరిత్ర మరి ఈ సంవత్సరము జనవరి 1 తారీఖు అనుకుంటాను, ఆ రోజు కొంత నేర్చుకొని ఉన్నాం. దేవుడిచ్చిన అవకాశాన్ని అతడు మరి పోగొట్టుకున్నట్టుగా మనము గ్రహించాం. ఈరోజు ఇతని జీవితంలో, ఇతని భార్య జీవితంలో కొన్ని విషయాలు మనం గ్రహిస్తే ఇక రాయబడి ఉంది. ఆ కాలమున యరొబాము కుమారుని అబీయా కాయిల పడగా అన్నాడు. ఆ కాలమున అన్నాడు. ఏ కాలం అది? ఏ కాలము అది అంటే ఒక తాపీ మేస్త్రి దేశానికి రాజైన కాలం, ఒక విధవరాలి కుమారుడు దేశానికి రాజైన కాలం. ఏ కాలము అంటే దేవుడు చేసిన ఆ మేలును మరిచిన కాలం. ఏ కాలం అది అంటే బేతేలులోను దానిలోను ఒక విగ్రహాలు పెట్టి విగ్రహాలు నిలబెట్టి విగ్రహారాధన వైపు ప్రజలు నడిపించిన కాలం. ఆ కాలములో రాయబడినటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు చెబుతున్నాడు యరొబాము తన భార్యతో. ఏమంటున్నారంటే, మన కుమారుడు కాయిల పడ్డాడు అని చెబుతున్నాడు. ఆ కాలమున అనగా యరొబాము కుమారుడు కాయిల పడిన కాలం. ఆ కాలములో ఏమి జరిగింది? వారి యొక్క భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈరోజు కుటుంబంలో భార్య పాత్ర ఎలా ఉండాలి? చాలా విలువైన మాటలు ఇవి, మనకు అన్నీ తెలిసిన విషయాలే, కానీ కొంచెం మనము గ్రహిస్తే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. అంటే ఒక 3 పేర్లు అడుగుతాను, ఆ పేర్లు నాకు చెప్పండి. మీకు తెలిసిందే చెప్పండి. లోతు భార్య పేరు ఏం పేరండి? పేరే లేదు. తర్వాత యరొబాము భార్య పేరు
ఈమె పేరు కూడా కనపడదు. ఏబు భార్య పేరు బైబిల్లో చూడండి, ఈ ముగ్గురు భార్య పేర్లు బైబిల్లో ఎంత వెతికినా దొరకవు. మీకు దొరకవు, నాకు దొరకవు. ఎంతో కొంతమంది రకరకాల డిక్షనరీలు తిప్పేసి కొన్ని చెప్తున్నారు, కానీ మనకి తెలుగు నిఘంటు బైబిల్లో మాత్రము వారి పేర్లు దొరకవు. అయితే మనము ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో యరొబాము యొక్క భార్య, ఆమె జీవిత చరిత్ర ఇక్కడ ఎలా కనపడుతుందంటే, భర్త అంటున్నాడు యరొబాము తన భార్యను పిలుచుకొని, మన కుమారుడు కాయలపడ్డాడు, మన కుమారునికి ఒక వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి బాగోవాలంటే బాగు చేసేవాడు ఒక ప్రవక్త ఉన్నాడు. బాగు చేసే ప్రవక్త పేరు ఏం పేరండి? అతని పేరు అహియా ప్రవక్త. అహియా ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళి మన కుమారుడు బాగుపడతాడో లేదో తెలుసుకో. కానీ వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి అంటే, రాణిగా వెళ్ళవద్దు. రాజు భార్య కదా, యరొబాము రాజు కదా, రాజు భార్యగా నువ్వు వెళ్ళొద్దు. ఎలా వెళ్ళాలంటే మారువేషం వేసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఆమె భర్త మాట అలాగనే విని మారువేషంలో అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, యరొబాము యొక్క నమ్మకం ఏమిటంటే, నా కుమారుడు కాయలపడ్డాడు, ఇతడు బతకాలి అంటే అయ్యా ప్రవక్తనే కరెక్ట్ వైద్యుడు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నా చెయ్యి ఏమైంది, నా చెయ్యి ఎండిపోయింది. ఎండిపోయిన చెయ్యిని బాగు చేసింది ఎవరు? ప్రవక్తనే కదా. నన్ను బాగు చేశాడు కాబట్టి నాకు నమ్మకం ఉంది, నేను పోతే అది బాగోదు, కాబట్టి నీవే వెళ్ళు అని భార్యను మారువేషంలో మరి ధరింపచేసి అతడు ఆమెను పంపించాడు. ఆమె ఎప్పుడైతే అహియా ప్రవక్త యొక్క దగ్గరికి వెళ్ళిందో గుమ్మంలో ఇంకా కాళ్ళు పెట్టలేదు, కానీ రాయబడి ఉంటుంది ఆమె కాళ్ళ చప్పుడు వినబడింది. యాక్చువల్గా అహియా జీవితము అప్పుడు ఎట్లా ఉందంటే, చాలా వృద్ధాపం. కళ్ళు కనపడతలేవు, బహుశా చెవులు కూడా వినబడుతున్నావో లేవో తెలియదు. కానీ దేవుని యొక్క వాక్కు అతనికి వచ్చింది. వెంటనే ఆమెతో మాట్లాడుతున్నాడు, యరొబాము భార్య, నువ్వు మారువేషం వేసుకొని ఎలా వస్తున్నావు? నీకు కఠినమైన మాట. ఆమె ఏ మాట కోసం వచ్చింది? కొడుకు బాగా కావాలి, ఒక మంచి శుభవర్తమానం నీ నోట నుంచి రావాలని వచ్చింది. కానీ అక్కడ ప్రవక్త మాత్రము నీకు కఠినమైన మాటలు చెప్పవలసి ఉంది అని చెప్పాడు. తన భర్త జీవితం అంతా అయ్యా ప్రవక్త గుర్తు చేశాడు. గుర్తు చేయగానే, యరొబాము భార్య, నువ్వు తిరిగి తిర్సా పట్టణానికి నువ్వు వెళ్ళి నీ ఇంట్లో నువ్వు కాలు మోపక ముందే నీ కుమారుడు చనిపోతాడు. ఆ మరణ వార్త ఆమె విని వెళ్ళిపోయింది. అక్కడ భర్త ఏం చెప్తే అది వినొచ్చింది, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తే అది తీసుకొని పోయింది. ఎట్లా పనిచేసింది ఏమా అంటే, ఎట్లా పనిచేసింది చెప్పండి? వార్తలు మోసేవారు ఎవరు? మధ్యవర్తులు. వార్తలు పత్రికలు మోసేవారు ఏమంటారు? పోస్ట్ మ్యాన్ అనుకోండి. ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఈమె పనిచేసిందండి. భర్త ఏం చెప్తే అది విని ఇక్కడికి వచ్చింది ప్రవక్త దగ్గరికి. ఈయన ఏం చెప్తే తీసుకొని పోయి భర్త దగ్గరికి పోయింది. ఒక పోస్ట్ మ్యాన్, ఏమి బాధ్యత లేదు, భారం లేదు. మరి కన్న కొడుకు చనిపోతాడు అంటే కూడా ఆ వార్త నెమ్మదిగా పట్టుకొని పోయిందండి. పిల్లలంటే ఏమైనా కనికరం ఉందా? కనుక్కున్న కడుపు కదా, అయ్యో నా కుమారుడు ఇంటికి పోతే చనిపోతాడంట అని, అయ్యా ప్రవక్త గారు నీ కాలు పట్టుకుంటాను, నా కుమారుడు బాగుపడాలి అని ఆలోచన లేని ఆ స్త్రీ చెప్పిన మాటను పట్టుకొని పోయిందండి. ఎంత మూర్ఖురాలుగా వెళ్ళిపోయిందో చూడండి. ఆ తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. యరొబాము తన కుమారుడు కాయలపడ్డాడు. ఎందుకు కాయలపడ్డాడు? నిజంగా యరొబాము యొక్క కుటుంబ జీవితంలో మనం చూస్తే
అతని పేరు ఏం పేరంటే, యారోబాము కుమారుడి పేరు ఏం పేరండి? అబియా. చూడండి, అబియా. యారోబాము కుటుంబములో అబియా అంత భక్తి గలవాడు మరొకరు లేడంటండి. యారోబాము కుటుంబంలో అబియా అంత భక్తి కలిగిన వాడు, నీతి కలిగిన వాడు ఇంకెవరు లేరంట. తల్లి లేదు, తండ్రి లేడు, కానీ కుమారుడు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, తెలివి కలిగిన వాడు, చాలా నీతిపరుడు. అలాంటి వానికి వ్యాధి వచ్చిందండి. ఎందుకు వచ్చింది వ్యాధి తెలుసా? ఎందుకు వచ్చింది అంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. 57వ అధ్యాయము 1వ వచనంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. చూడండి, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదు. ఎంత మంచి మాట! ఒక భక్తి కలిగిన వాడు యాత్ర ముగించాడు అంటే దాని వెనకాల ఎంతో చరిత్ర ఉంటుందండి. అయ్యో, భక్తి కలిగిన వాడే వారం చర్చికి వెళ్ళేవాడు, దశంభాగాలు ఇచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. ఏమైంది? దేవుడు అంతలకి అతన్ని ఎలా చేశాడు, అన్యాయంగా తీసుకుపోయాడు అనడానికి వీల్లేదండి. అతడు పోయాడంటే అతని చరిత్ర, అతని వెనకాల చరిత్ర ఎంతో ఉంటుంది. ఇక్కడ చూడండి, కీడు చూడకుండగా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు. అబియా నీతిమంతుడు, అబియా నీతిమంతుడు, నీతిమంతుడైన అబియా అర్ధాంతరంగా అర్ధ వయసులోనే యాత్ర ముగించి చనిపోయాడండి యారోబాము యొక్క కుమారుడు. ఎందుకు చనిపోయాడంటే రాబోతుంది కీడు. ఆ కీడు ఎలా ఉంటుంది చెప్పాడు కదండి. ఎలా ఉంటుంది ఆ కీడు? పెంట ఊడ్చినట్టు యారోబాము యొక్క సంతానమును ఊడ్చివేస్తాను. అంత మాత్రమే కాదండి, ఓ యారోబామా, నీ సంతానము పట్టణములో ఉంటే పట్టణములో చచ్చిపోతారు నీ సంతానము. ఆ సంతానము శవాలను ఏం తింటాయంట? కుక్కలు తింటాయి. చచ్చిన శవాలను కుక్కలు తింటాయి. ఒకవేళ పట్టణం వెనపాల ఉండి చనిపోతే ఆకాశ పక్షులు తింటాయి. ఇంత భయంకరంగా నా తండ్రి కుటుంబము నా అనేవారు రేపు చనిపోతున్నారు. ఆ కీడు కల్లారా నేను చూడకూడదు. అబియా అనే వ్యక్తి కల్లారా చూడకూడదు. అందుకోసమే దేవుడు కాయిలపడ్డ ఆ యొక్క అబియాను కీడు చూడకుండా తీసుకొని వెళ్ళిపోయానండి. ఎంత భయంకరంగా ఉంటుంది ఆ మరణం అంటే. అరణ్యములో పట్టణం వెలపల చనిపోతే ఆకాశ పక్షులు పీక్కొని తింటాయి. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయము 26వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 26వ వచనం. 28వ అధ్యాయం 26వ వచనం. కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును, నీ కళేబరమును సకలమైన ఆకాశ పక్షులకును, భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించువాడు ఒక్కడు కూడా ఉండడండి. ఎవరి సంతానము చనిపోయి ఆకాశ పక్షులు వచ్చి పీక్కొని తింటున్నాయో, అయ్యో మానవ శరీరాలు పక్షులు వచ్చి తింటున్నావి అని ఒక వ్యక్తి వచ్చి గద్దించువాడు లేడు. ఆకాశ పక్షుల నుంచి శవాలను కాపాడేవాడు లేడు. కారణము దేవుని మాట విననందుకు యరొబాము సంతానము ఇంత భయంకరమైనటువంటి చావబోతుంది. ఆ విధంగా అబియా తన కుటుంబపు యొక్క జీవిత మరణ వార్తలు, ఆ యొక్క మరణము సంభవించబోయే సంఘటనలు చూడకుండా అర్ధాయుషులోనే అతడు యాత్ర ముగించాడు. నీతిమంతులు కీడు చూడకుండా కొనుక్కోబడదు. నిజంగా ఎంతోమంది దైవభక్తులు బైబిల్ గ్రంథంలో రాబోతున్న కీడు చూడకుండా కొనుక్కోబడ్డారండి. అర్ధాయుషులోనే. బాప్తిసం ఇచ్చే యోహాను ఎప్పుడు చనిపోయాడండి? యేసుప్రభు వారికి 33.5 సంవత్సరాలు. యేసుప్రభు కంటే ఎంతకాలం పెద్దవాడు? 6 నెలలు. 34 సంవత్సరాలే. 34 సంవత్సరాల్లో బాప్తిసం ఇచ్చే యోహాను చనిపోయాడు. స్టెఫెన్ ఎప్పుడు చనిపోయాడు? అతడు అర్ధాయుషే.
తర్వాత పేతురు, యాకోబు, చివరికి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అర్ధాయుషులోనే వారి యాత్ర ముగించారు. దీని అర్థం మనం చూస్తున్నప్పుడు ప్రియ సోదరులారా, దేవుడు ఇక్కడ యరొబాము భార్యకు, యరొబాముకి సెలవిచ్చాడు. నీవు నీతిగా లేవు, నీ భక్తి సరైనది కాదు, నీ కుమారుని యొక్క క్షేమం కోసం నీ భార్య ఎలా పంపుతున్నావు? నా కుమారుడు క్షేమంగా బాగుపడతాడో లేదు అని మారు వేషంలో పంపెడతాను భార్యని. నిజంగా మారు వేషములో వెళ్ళిపోయింది యరొబాము యొక్క భార్య. మారు వేషములో వెళ్ళిన ప్రవక్త గుడివాడైనా దేవుడు గుడివాడి కాదు కదా. ఏ వేషములో దేవుని దగ్గరికి వెళ్ళినా, ఏ వేషములో మందిరానికి వచ్చినా, ఏ వేషముతో ప్రవక్త దగ్గరికి, సేవకుల దగ్గరికి వచ్చినా, ఆ వేషమంతా కూడా దేవుడు తన సేవకునికి బయలుపరుస్తాడండి. బయలుపరిచాడు రాసి అయ్యాకి బయలుపరిచాడు. ఎలీషా ఆత్మ గేహాజీతో పోలేదా? గేహాజీ ఎక్కడికి పోయింటివి అంటే ఏం చెప్తాడు? నా ఆత్మ నీతో పాటు రాలేదా? చూడండి, దేవుని దగ్గరకు వచ్చే మనం వేషాలతో రాకూడదండి, యథార్థతతో రావాలి. వేషం అంటే పైవేషం కాదండి, యథార్థమైన భక్తితో దేవుని దగ్గరికి రావాలి. వేషాలతో దైవ సన్నిధికి మనం రాకూడదు. దేవుడు పై వేషాన్ని చూడడు. వేషం వెనకాల ఉండే భక్తిహీనతను చూస్తాడండి. మన వేషం వెనకాల భక్తిహీనత ఉందా, భక్తి ఉందా, దాన్ని చూస్తాడు. అయ్యా ప్రవక్త అదే చూశాడు. యరొబాము భార్య, వేషం వేసుకొని వచ్చుతున్నావు, నీకు కఠినమైన మాట. దేవుని దగ్గరికి మనం వేషాలతో వస్తే మనకు శుభ సమాచారం ఉండదు, కఠినమైన మాటలే ఉంటాయి. ఎందుకంటే దేవుడు వేషాన్ని చూడడు, ఆ వేషం వెనకాల ఉండే భక్తిహీనత అది చూస్తాడు దేవుడు. కాబట్టి మనం ఎలా వస్తున్నాం దేవుని దగ్గరికి? యథార్థంగా రావడానికి ప్రయాసపడాలి. పవిత్రతతో, పరిశుద్ధతో రావడానికి ప్రయాసపడాలి. అప్పుడే మనకు దీవెన వచనాలు ఉంటాయి, దేవుని యొక్క వాక్కులు మనకు వినబడుతూ ఉంటాయి. క్షేమ సమాచారమైన సంగతులే మనం తీసుకుని వెళ్ళిపోతాం. యరొబాము భార్యలాగా ఒక మరణ వార్తను మనం తీసుకొని అయితే వేషం వేసుకొని వచ్చింది యరొబాము భార్య. ఒక విషయం చెప్తాను చూడండి. అది రాజుల కాలం. అహాబు ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. రాజ్యం రెండుగా ఉండిపోయాయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక మాట నేను గుర్తు చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 30 వచనం చూడండి. 22వ అధ్యాయము 30 వచనం ఒకసారి చదవండి. అన్నమాట మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 30 వచనంలో, ఇశ్రాయేలు రాజు నేను మారు వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించదను. నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. మారు వేషములో యుద్ధంలో ప్రవేశించిన వాడు ఎవరండి? రాజు ఆహాబు. ఇజ్రాయెల్ రాజు ఆహాబు, యూదా రాజు యెహోషాపాతు. ఈ ఇద్దరు ఏకమయ్యి సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళుతుంటే ఆహాబు అనేవాడు చాలా మోసకారి. ఆహాబు జీవితము నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఎలా దోచుకున్నాడు తెలుసు కదండి. చాలా జిత్తుల మారి నక్కనవచ్చు, మూతి ముడుచుకోవడము, రకరకాల ప్రయత్నాలు చేశాడు. చూడండి, ఇప్పుడు సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళుతున్నారు యెహోషాపాతు, ఆహాబు. యెహోషాపాతు అంటున్నాడు, ఆహాబు నేను మారువేషం వేసుకొని యుద్ధంలోనికి అడుగు పెడతాను, నీవు నీ వస్త్రాలే, రాజు వస్త్రాలు ధరించుకొని యుద్ధంలోకి వెళ్ళిపో. ఎందుకంటే సిరియా వాళ్ళు యుద్ధం చేసినప్పుడు నేను ఆహాబు రాజులని గుర్తిస్తే నన్నే చేస్తారు, నేను మారువేషంలో ఉంటే కూడా సైనికులను నన్ను వదిలిపెడతానని ఒక వేషం వేసుకున్నాడు. వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించాడు. ఏం జరిగింది చూడండి. 34వ వచనంలో
పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురు చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజును కవచపు కీళ్ళు మధ్యను తగిలను. అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యముల నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. వేషం వేసుకుని అవతల యెహోషాపాతు చనిపోయినా పర్వాలేదు, నేను బ్రతికితే చాలు అనుకుని యుద్ధములో ప్రవేశించిన వాడు ఆహాబు అక్కడ సిరియా సైన్యం నుంచి ఒక వ్యక్తి విల్లు గురి చూడగానే విడిచాడు. అంతే, అది కరెక్ట్గా వేషం వేసుకున్న వానికే తగిలిందండి. ఎవరైతే వేషం వేసుకున్నారో దేవుని యొక్క బాణం ఆ వ్యక్తికి ఎక్కడ తగిలిందంటే అతడు బాగా ఆ ప్రొటెక్షన్ అన్నీ బాణం వచ్చి తలిగిన గాయం కాని వస్త్రాలు ఆ ప్రొటెక్షన్ ధరించాడు. కానీ కీళ్ళు రెండు అతుక్కున్నటువంటి ఆ మధ్యలో దూరి గాయమైంది, ఒక బాణం తగిలింది. ఆ గాయమైతే అయ్యో నాకు గాయమైంది, ఆ రథం మనిషి నన్ను బయటకు తీసుకుపోండి అని తీసుకుని పోయేది, కానీ బతికాడా? వేషం వేసుకుని వస్తే ప్రియ సోదరులారా నష్టాలే. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము ఆ యారోబాము యొక్క భార్య వేషం వేసుకొని అక్కడికి వచ్చిందండి. వేషం వేసుకొని ప్రవక్త దగ్గరికి వచ్చింది. నేను అడుగుతాను, యారోబాము భార్య, నీ భర్త దగ్గర నుంచి నువ్వు వేషం వేసుకొని వస్తున్నావే, నీ భర్తను ఒక్క మాట ప్రశ్నించలేవా? అయ్యా యారోబాము గారు, మనం ఒకప్పుడు పేదవారం, ఒకప్పుడు తాపి మేస్త్రివి, 12 రాజ్యాలను చీల్చి 10 గోత్రాలు నీకు ఇచ్చాడే ఆ ప్రవక్త, అయ్య ప్రవక్త, అతని దగ్గరికి వెళ్ళడానికి నీకేమైంది? నన్ను పంపిస్తున్నావు? ప్రశ్నించలేదా భార్య? ప్రశ్నించవచ్చు. జ్ఞానము లేని స్త్రీ, నన్ను ఎందుకు పంపిస్తున్నావు? నీకు తండ్రి లాంటి వాడే అయ్య ప్రవక్త గారు. నీ తండ్రి చనిపోయినా నీ తండ్రి లాంటి వాడై ఉండి రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి నీకు క్షేమాన్ని కోరి ఇచ్చాడు కదా, నన్నెందుకు పంపుతున్నావు అని ప్రశ్నించలేదు. ఆ పోస్ట్ మ్యాన్ విన్నది, వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ప్రవక్త గారు చాలా కఠినమైన మాటలు చెప్పాడు. ఆ మాటలన్నీ కూడా తీసుకొని అయ్యో ప్రవక్త గారు, ప్రవక్త దగ్గర మాట్లాడవలసిన మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోయిందండి. నా భర్త ఒక మూర్ఖుడు, నా భర్త కృతజ్ఞత లేనివాడు, నా భర్త నువ్వు చేసిన మేలు మర్చిపోయాడు, ఈరోజు పాపంలో పడిపోయాడు, దయచేసి నా భర్త పాపము నా పాపంగా ఎంచి క్షమించవా? అడిగి హక్కు ఉందో లేదండి భార్యకి? అయ్యా నువ్వు మాట సెలవిస్తున్నావు, కఠినమైన మాట, అది ఎవరి గురించో కాదయ్యా, నా కుటుంబం గురించి కదా, నా కుమారుడు చనిపోతాడని చెబుతున్నావు, నా సంతానము ఒక్కరు కూడా భూమి మీద ఉండకుండా పెంట ఊడ్చినట్టు ఊడ్చేస్తామని చెబుతున్నావు, పట్టణంలో చచ్చిపోతే కుక్కలు తింటాయంటున్నావు, ఊరు వెలుపల చనిపోతే ఆకాశ పక్షులు తింటాయని చెప్తున్నావు. ఇన్ని కఠినమైన మాటలు నాకు ఎందుకు చెప్తున్నావు ప్రవక్త గారు? దయచేసి నా భర్త పాపమును క్షమించు అని ఏడవలసినటువంటి స్త్రీ ఆ పని చేయలేదండి. భర్త మంచివాడు కాకపోతే భార్య అయినా మంచిది ఉండాలి కదా. ఏకీభవించింది. ఎలా ఏకీభవించింది అంటారు? అపోస్తల కార్యం 5వ అధ్యాయము 1వ వచనం ఎవరు ఏకీభవించారు? అననీయ సప్పిరాలు ఏకీభవించినట్టు ఏకీభవించింది. జ్ఞానము లేని స్త్రీ తన కుటుంబం కోసము ఏడవలసిన సమయము కాళ్ళు పట్టుకొని ఏడవలసి, కానీ ఏడవలేదు. చివరికి నష్టమంతా జరిగిపోయింది. సోదరులారా, యారోబాము అతని భార్య గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక భార్యగా, ఒక భర్తగా మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. మనం తీసుకునే నిర్ణయాలు భక్తి జీవితంలో ఎలా ఉన్నాయి ఆలోచించాలి. భర్త తప్పిపోయినా, భార్య తప్పిపోయినా ఒకరు దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోవాలి. దేవుని యొక్క కోపానికి గురి కాకూడదు. అయ్యో నా కుమారుడు చనిపోతుందని చెబుతున్నావే. ఇర్మియా గ్రంథం 19వ దేవుడు రాయబడి ఉంటుంది, రోదనము చేయి స్త్రీలని పిలవండి అంటున్నాడు. నీ పిల్లల కోసం రోదన చేయాలి కదా.
కన్న కొడుకు చచ్చిపోతా అంటే కూడా కనికరం లేకుండా దాటిపోతుంది తిర్సా పట్టణానికి యరొబాము భార్య. వెళ్ళిపోగానే చనిపోయాడు కుమారుడు. ఎంత బాధ ఇది! భర్తతో దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ఏకీభవించింది. ఏబు గ్రంథం 2వ అధ్యాయము చూడండి. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి ఒకసారి. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు. అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను నువ్వు వదలకుండువా, దేవుని దూషించి మరణము కమ్ము. ఎంత కఠినంగా మాట్లాడుతుంది భార్య ఇక్కడ. ఏబు భార్య ఏమన్నా మాట్లాడుతుంది చూడండి. ఇంకా యథార్థతను వదలక ఉందువా, దేవుడని భక్తిని ఇంకా నువ్వు భక్తి చేస్తున్నావా? ఏం చేశాడయ్యా దేవుడు మనకి? ఏం చేశాడు? ప్రతిరోజు ఉదయం లేచావు, అరుణోదయం లేచి దహన బలి అర్పించావు, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీకు ఏం మేలు జరిగింది? ఇలాంటి మాట ఒక భార్య భర్తతో మాట్లాడుతున్నప్పుడు భర్త తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉంటాయి? వెంటనే భార్యతో ఏకీభవించాలి కదా. అవుదా? ఏమో చూడండి. ఇంకా యథార్థతను వదలకుందువా అంటే ఇతని భక్తి జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఏమి యొక్క భక్తి జీవితం? ఉదయాన్నే లేచి ఎంత భక్తిగా దేవుని కోసము అతడు తన పిల్లల కోసం భక్తి సాధించాడు, భక్తిని పొందుకున్నాడు, భక్తి సాధన చేస్తున్నాడు. ప్రతి వారం చర్చి అంటావు, ప్రార్థన చేస్తావు, దేవుడు మనకి ఏం చేశాడు అని భార్య అంటుందండి. కానీ భర్త ఇప్పుడు ఏం చేయాలంటే, అవునే కదా, నీ మాట కూడా కరెక్ట్ అని ఏకీభవించాలి, నీ మాట కూడా కరెక్ట్ అని ఏకీభవించాలి. కానీ అక్కడ ఏబు మాత్రం ఏకీభవించలేదు. ఇంకేమంటుందంటే, నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము, చచ్చిపో అంటుంది. భర్త ఇప్పుడు ఏం నిర్ణయం చేసుకోవాలి? చచ్చిపోవంటే భార్య నువ్వు చచ్చిపోయింది. భర్త ఏమనాలి? నేను చచ్చిపోతే నీవు మరో రోట్ల పెళ్లి చేసుకొని మరొక జీవితం జీవించాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నా? నిర్ణయం తీసుకోవాలి, ఆ మాట మాట్లాడాలి. కానీ ఏవో ఆ నిర్ణయం కూడా తీసుకోలేదు. తన భక్తి చివరి వరకు కాపాడు, మరణమైనంత వరకు యథార్థతను కాపాడుకున్నాడు. తన యొక్క భార్యతో ఏకీభవించలేదండి. ఇలాంటి భక్తి జీవితం ఏబులో మనం చూస్తాం. కానీ యరొబాము భార్యలో ఆ భక్తి లేదు, యరొబాము జీవితంలో భక్తి లేదండి. యరొబాముని దేవుడు ఏమన్నాడంటే 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ పలుకుతున్నాడు ఒక మాట. 14వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడి చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. ఎందుకు నన్ను ఇంత బొత్తిగా విడిచిపెట్టావు యరొబామా? నీ ఎందు నాకుండే ఆశ ఎంతో ఉంది. నేను నీకు ఇచ్చిన స్థితి, నీ మీద నేను ఆశలు నువ్వు పెట్టుకున్నాను. నీవు నా కోసము ఎంతో గొప్పగా బ్రతుకుతావు అని నేను అనుకున్నాను. నీ నుంచి నేను ఎంతో మేలులు, ఉపకారాలు, నా కోసము నువ్వు ఎంత ప్రయాసపడి బ్రతకాలో నాకెన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ నన్ను బొత్తిగా నీవు తీసివేశావు. దేవుని యొక్క బాధ ఇక్కడ మనం చూస్తున్నాం. బొత్తిగా విడిచిపెట్టాడు యరొబాము. అందుకే కఠినమైన మాటలు ఆ ఇంటికి వెళ్ళిపోయాయి. సోదరులారా, ఆ కఠినమైన మాటలు తీసుకొని పోతున్నటువంటి భార్య జీవితంలో కూడా కొంతైనా పశ్చాత్తాపం కనపడదు, కన్నీరు కనపడదు. అయ్యో నా కుటుంబం ఇలా ఆగమైపోతుంది అని కొంతైనా ఆలోచన లేదండి. ఇంకొక కుటుంబం చూపిస్తాను చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడండి. అతన్ని చంప చూడగా ఎవరు చంపుతున్నారు ఇక్కడ?
మోషేను యెహోవా చంపడానికి చూస్తున్నాడండి. ఎంత ఇది మాట చూడండి. మోషేను చంపడానికి దేవుడే ఎదుర్కొంటున్నాడు, దేవుడే వస్తున్నాడు. మోషేని పిలిచింది ఎవరు? మోషేను దైవ సేవకుడు మోసే, దైవజనుడు మోసే. మోషేను సేవకు పిలిచింది దేవుడే. పిలిచిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంపడానికి ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మోసేను చంపడానికి బయలుదేరాడో ఆ సంగతి ఎవరు చూశారు? భార్య చూసి ఏం చేసిందంటే, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసెను. ఇక్కడ చూడండి, దేవుడు ఖడ్గాను పట్టుకొని మోసేను చంపడానికి వస్తుంటే భార్య చూసి, అయ్యో నా భర్తను దేవుడు చంపడానికి సిద్ధమయ్యాడని ఒక రాతి కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి ఆ యొక్క రాతి కత్తి నేల పడవేసింది. ఎప్పుడైతే నేల పడవేసిందో దేవుడు కూడా పట్టుకున్న కత్తిని నేల పడవేశాడు. దేవుడు ప్రాణం నిలబెట్టాడు. దేవుడు ప్రాణం తీయడానికి సిద్ధపడితే భర్త ప్రాణం పోసింది, భార్య ప్రాణం పోసింది. దేవుడు ప్రాణం తీయడానికి వచ్చాడు, భార్య ప్రాణం పోసింది. నిజంగా సున్నతి అనే ఆచారము మోషేకి తెలుసా? ఎవరు? సిప్పోరాకు తెలుసా? ఈ సిప్పోరా ఎవరు? మిథియాన్ బ్యాక్గ్రౌండ్, మిథియానీరాలు. సున్నతి అంటే ఏమో బహుశా తెలియదు, తక్కువ తెలిసి ఉండొచ్చు. కానీ మోషేకి బాగా తెలుసు. కానీ మనోడు మోసే ఏమైందేమో కానీ సున్నతి మాత్రము చేయలేదు. దేవుని కోపానికి గురైపోయాడు. కత్తి పట్టుకొని వచ్చాడు దేవుడు చంపడానికి, నా ఆజ్ఞను నెరవేర్చమా అని. ఎప్పుడైతే కత్తి పట్టుకొని వచ్చాడో దేవుడు, సిప్పోరా చూసింది, నా భర్త ప్రాణం నిలబెట్టాలి అంటే రాతి కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి ఆ సున్నతి చర్మాన్ని ఇలా నిలబడి వేస్తే దేవుడు కూడా కత్తి నిలబడి వేశాడు. తన యొక్క భర్త ప్రాణాన్ని నిలబెట్టింది భార్య. ఎంత మంచి భార్య సిప్పోరా! ఎంత మంచి జ్ఞానం కలిగినటువంటి భార్య. నిజంగా ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఒక యారోబహం భార్య ఇలా చేయాల్సిన మాట, నా భర్త మూర్ఖుడే, నా భర్త జ్ఞానము లేని వాడే. అయ్యా ప్రవక్త పాదాలు పట్టుకొని, అయ్యా క్షమించు క్షమించు అని వేడుకోవాలి కదా. యారోబాము భార్య వేడుకోలేదు, మోషే భార్య వేడుకున్నది. అయ్యా నా భర్త తప్పు చేశాడేమో కానీ ఆ తప్పుకి పరిహారము నేను చేస్తున్నానని సున్నతి ఆమెనే చేసిందండి. మోషే భార్యని షిప్పోరని సున్నతి చేసింది. దేవుని కోపం అక్కడికే ఆగిపోయింది. నిజంగా భార్య భర్తలు బంధం చూడండి. యారోబాము బుద్ధిహీనుడే, భార్య బుద్ధిహీనురాలే. ఏబు భార్య బుద్ధిహీనురాలు, ఏబు భక్తి గలవాడు. మోసే కూడా ఈ కోణములో కొంచెము బుద్ధిహీనంగా ప్రవర్తించాడేమో బహుశా. కానీ భార్య మరి ఎంతో జ్ఞానము కలిగి ఆ యొక్క సున్నతి చేయట ద్వారా భర్త ప్రాణాలను కాపాడుతుంది. ఇంకొక మాట గుర్తు చేస్తాను చూడండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 25వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం, లేదా 2వ వచనం నుంచి చదువుకుందాం. కర్మేలు లేని మాయేరునందు ఆస్తి గలవకుడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. చూడండి ఇక్కడ అతని పేరు నాబాలు, భార్య పేరు అబిగాయేలు. ఇద్దరు భార్య భర్తలు కనబడుతున్నారండి, నాబాలు అబిగాయేలు. ఈ అబిగాయేలు నాబాలు భార్య భర్తలు. చాలా ఉన్నతమైన కుటుంబం పెడది. ఇలా కుటుంబం ఎలాంటిదంటే అక్కడ రాయబడింది. అతడు ఎలాంటి వాడంటే బహు భాగ్యవంతుడు. భాగ్యవంతుడే కాదండి, బహుభాగ్యవంతుడు. ఎంతో సంపద ఉంది తనకి.
చాలా ఆస్తి ఉంది, గొర్రెలు, మేకలు, గొడ్లు, ఎంతో చాలా సువిశాలమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే తన భర్త గురించి ఈమె ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. 18వ వచనం లేదా 3వ వచనం చూడండి. 3వ వచనం 25 3వ వచనం. అబిగయీలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉండెను, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేమి సంతతి వాడు. ఇక్కడ చూడండి, నాబాలు బహుభాగ్యవంతుడే, కానీ అతడు ఎలాంటి వాడంటే మోటువాడు, దుర్మార్గుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారు? సొంత భార్య చెబుతుంది, నా భర్త బహుధనవంతుడే, భాగ్యవంతుడే, కానీ అతని చర్యను మట్టు చూస్తే అతను ఎలాంటి వాడంటే మోటువాడు, దుర్మార్గుడు. తన భర్త గురించి సాక్ష్యం ఆయమనే చెప్తుందండి, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, ఆయమనే చెప్తుంది. నా భర్త అయ్యా మోటువాడు, దుర్మార్గుడు అని భార్య అంటుంది. నిజంగా తన భర్త మోటువాడు, దుర్మార్గుడు అని ఆమెకు మాత్రమే తెలుసా? ఇంకా ఆ వార్త ఎక్కడ వెళ్ళిపోయిందో 18 వచ్చిన చూడండి ఒకసారి. 18 వచ్చిన చదవండి ఒకసారి. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను. ఒక్క నిమిషం, అక్కడ పనివాడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తాం. మన యజమానుడు పనికి మాలిన వాడిన మాట కనపడుతుంటది. అదే 17 వచ్చిన చూడండి. 17 వచ్చిన. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి కీడు చేయ నిశ్చయించి ఉన్నను. ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. భార్య ఏమో నా భర్త దుర్మార్గుడు, మోటువాడు ఉంటుంది. పనివాడు ఏమంటున్నాడు? పనికి మాలినవాడు, బహు పనికి మాలినవాడు. ఒక భర్త చెడ్డవారిని ఇంటికాడికి లేదండి, బయట అంతా కూడా, అంటే ఇంట్లో పని చేసేవారు కూడా ఆ విషయం వెళ్ళిపోయింది. ఇటు ఎంత పనికిమాలినవాడు, రాత్రంతా మనకి కాపలు కాసినటువంటి దావీదు సైన్యమును ఇతడు ప్రేమించలేదే అని ఈ మాట పనివాడు కూడా అంటున్నాడు. బహు పనికిమాలినవాడు. అమ్మగారు, మన యజమానుడు బహు పనికిమాలినవాడు. దావీదు కోపముతో కత్తి పట్టుకొని వస్తున్నాడు చంపడానికి. వీడు పనికిమాలిన పని చేశాడు. అమ్మగారు అబిగయీలు, నీ భర్త మోటువాడే కాదు, దుర్మార్గుడే కాదు, బహు పనికిమాలినవాడు. రాజు దావీదు కత్తి పట్టుకొని వస్తున్నాడు చంపడానికి. ఏం చేయాలి అంటే ఆమె జ్ఞానవంతురాలు అబిగయీలు ఏం చేసిందంటే తన భర్త మోటువాడు, పనికిమాలినవాడిని గ్రహించి దావీదు కోపాన్ని చల్లార్చడానికి కొంత కానుక తీసుకొని పోయి ఇలా మాట్లాడుతుంది. 23 వచ్చిన చూడండి. ఇప్పుడు 23 వచ్చిన. దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగముగా నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఉంచాలండి. ఎంత మంచి మాట. దావీదును కనుగొంది భార్య అబిగయీలు. అయ్యా, నీ కోపము నా భర్త మీద చూపదు, నా భర్త మోటువాడు, పనికి మాలినవాడే అని ఆమె చూడండి. ఆమె గురించి రాయబడి ఉంది, త్వరగా గార్ధబం మీద నుండి త్వరగా దిగి. దావీదు వచ్చినప్పుడు ఈమె టేటస్సు చాలా ధనవంతురాలు. తన ధనాన్ని పక్కన పెట్టింది, తన యొక్క ఓదను పక్కన పెట్టింది, తన యొక్క సంపదను పక్కన పెట్టి గాడిద మీద నుంచి దిగి దావీదు కాలు పట్టుకుందండి. నీ కోపము నా భర్త మీద చూపవద్దు. ఎంత మంచి సుబుద్ధి కలిగినటువంటి సుందర స్త్రీ అబిగయీలు. ఇలాంటి నిర్ణయం, ఇలాంటి పని ఒకనాడు యారోబాము భార్య చేయాల్సిన పని. అయ్య ప్రవక్త గారు, నీ పాదాలు పట్టుకుంటాను, నా భర్త యొక్క పాపాన్ని క్షమించు, వాడు కూడా దుర్మార్గుడే. అబిగయీలు ఏ మాటలైతే మాట్లాడుతుందో ఇవే మాటలు యారోబాము భార్య మాట్లాడాల్సినటువంటి విషయం, కానీ మాట్లాడలేదు. ఈ అబిగయీలు
తన యొక్క భర్తను కాపాడుకోవడానికి ఆయన పలికిన పదాలు మనం కింద చూస్తే, అయ్యా నా భర్త దోషాన్ని నా దోషముగా ఎంచు. ఎంత మంచి మాటలు. సోదరులారా, మన కుటుంబ జీవితంలో మనం తప్పిపోయిన మన భార్యలు తప్పిపోయిన భర్తలు, పిల్లలు తప్పిపోయిన తల్లిదండ్రులుగా మనమందరం కూడా ఒకరి కోసం ఒకరు వేడుకోవాలి. అదే కుటుంబ జీవితం. అలా వేడుకోకపోతే సోదరులారా, యారోబాము యొక్క సంతానం ఏమైందో మనం చూస్తున్నాం. జ్ఞానం కలిగినటువంటి అబిగయీలు, అందుకే ఈమె పేరు ఇక్కడ లెక్కించబడింది. అబిగయీలు అని ఈ గ్రంథంలో రాయబడి ఉంది. అదే ఒక లోతు భార్య రాయబడలేదు, యారోబాము భార్య పేరు రాయబడలేదు, ఏబు భార్య పేరు కూడా రాయబడలేదు. వాళ్ళ పేర్లు రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను. భక్తిహీనుల పేరు ఏమన్నా అసహ్యత పుట్టించిన మాట చూస్తాం. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం చివరి లైన్లో, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నిజంగా వారి పేరు చెప్పుకుంటే ఇంక ఏమి లాభం అని దేవుడు వారి పేర్లు మరుగు చేశాడు. ఈ విధంగా ఈ మధ్యాహ్న కాలం ఒక యారోబాము అతని భార్యలాగా మన కుటుంబం ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినా, దైవ సన్నిధికి వచ్చినా వేషాలు వేసుకొని మనం రాకూడదు. యథార్థంగా, అందుకే అంటాడు, దేవుని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యథార్థంగా ప్రభు దగ్గరికి రావాలి. వేషాలతో మనం రాకూడదండి. ఆ కుటుంబము ఎంత హీనంగా మారిపోయిందంటే, ఒక మాట చూడండి, ముగిస్తాను. ఇంకా రాజులు రాసినటువంటి 14వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం, ఆ కుటుంబం కోసము దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటో అక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లాడినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టేదను. యారోబాము చేసినటువంటి పాపాన్ని బట్టి, తన భార్య చేసిన పాపాన్ని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయం ఇది. నీ కుటుంబాన్ని నేను పెళ్లగిస్తాను. ఎక్కడికి పెళ్లగిస్తానంటే యూఫ్రటీస్ నది అవతలకు నేను మిమ్మల్ని చెదరగొట్టేదను అన్నాడు. ఈ మాట ఇక్కడ చెప్పాడు. ఇది నెరవేరడానికి ఎంత టైం పట్టిందంటే 250 సంవత్సరాలు పట్టిందండి. చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే ఈ మాట దేవుడు నీ కుటుంబాన్ని, నీ జాతిని చెదరగొడతానన్నాడు. ఎప్పుడు చెదరగొట్టాడంటే 2వ రాజులు 17వ అధ్యాయం 5-6 వచనాలు హోషేయ ఏలుబడి కాలంలో అక్కడ రాయబడి ఉంది. 2వ రాజులు 17:5-6 వచనాలు రాసుకునండి, ముగిస్తాను. అక్కడ అషూరు దేశంలోనికి వారిని చెరగా తీసుకొని పోయాడు. అషూరీలకి ఈ యొక్క యారోబాము యొక్క సంతగా వారి యొక్క జాతిని దేవుడు అక్కడ అప్పగించేశాడు. సోదరులారా, యారోబాము అతని భార్య చేసిన పాపాన్ని బట్టి అతని జాతి పెళ్లగించబడ్డానికి దేవుడు సమయం ఇచ్చాడండి. 250 సంవత్సరాలు ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనములో మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి మొదటి రాజుల గ్రంథం 14-15లో మాట ఇస్తే 2వ రాజుల గ్రంథం 17:5-6 వచనం నెరవేర్పు. వారిని చెరగా తీసుకొని పోవడం 250 సంవత్సరాలు పట్టింది. అంతకాలము వారి క్షేమాన్ని చూశాడు దేవుడు. జీవితంలో మార్పు రాలేదు. సోదరులారా, దేవుడు మనకు కూడా ఎంతో సమయం ఇస్తున్నాడు. యారోబాములాగా ఉన్నామా? చేసిన మేలు మర్చిపోయి కష్టకాలంలో ఉన్నామా? ఏ కాలంలో మనం ఉంటున్నాం? కృతజ్ఞత లేని కాలం అది. ఆ కాలమున యారోబాము కుమారుడు అబియా కాయలపడగా, ఆ కాలమున సోదరులారా, యారోబాము వలె మనము కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. క్షమాపణ కోరుదాం, వేడుకుందాం. అబిగయీలులాగా వేడుకుందాం. మోషే భార్య సత్యలాగా చేయాల్సిన పని చేద్దాం.
సిప్పోరాలాగా చేయాల్సిన పని చేద్దాం. సిప్పోరా ఎంత మంచి పని చేసింది, అబిగయలు ఎంత మంచి పని చేసింది. అలాగూ మనమందరము కూడా దేవుని మాటలు పాటిస్తూ దేవుని దీవెన పొందుకుందాం. యారోబోము యొక్క జాతిని నిర్మూలించుటకు అసూరీయులకు చెరగా ఆయన అప్పగించడానికి 250 సంవత్సరాలు సమయం తీసుకున్నాడు. నీ మార్పు కోసం, నా మార్పు కోసం, మన జీవితంలో దేవుడు మార్పు కోరుతున్నాడు. అందుకే కాలాలు, సమయాలు, సంవత్సరాలు ఇస్తున్నాడు. మార్పు చెందదాం. ఇంకెంతకాలం యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో, ఇంకెంతకాలం ప్రభునందు విశ్వాసం ఉంచావు, ఇంకెంతకాలం నీ జీవితాన్ని మార్చుకో, ఇంకెంతకాలం మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, సంఘ సావాసం లేకుండా, బాప్తిస్మ అనుభవం లేకుండా లోకముతో రాజీపడి జీవిస్తుంటాను. ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. నీకోసమే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఆయన బలైపోయాడు. తన ప్రేమను చూడు. దినమెల్లా నీ కోసం చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈ రోజైనా వస్తావు అని ఎదురు చూస్తున్నాడు. నీ మార్పు కోరుతూ ఉన్నాడు. మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది ప్రభు బిడ్డగా అంగీకరించబడు. యారోబోము కుటుంబంలో నష్టాలు, కష్టాల పాలు కాకుండా దేవుడి మాటలు వినిపిస్తూ ఉంటుండగా నీ మనసు మార్చుకుని సంఘంలో చేర్చబడి దైవ రాజ్యానికి వారసులు కావాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆశీర్వదించాడు. ఇంతవరకు దేవుని సందేశాన్ని